యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్వితీయమైన నామమందు, రక్షణార్థమైనటువంటి నామమందు ప్రతి జీవితం యొక్క ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మారు సందేశముగా యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనాన్ని మీ దగ్గర ఉంచాలని కోరుతుంటున్నాను. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, తిరిగి దేవుని మాటను బట్టి, ముందుండబోయే దేవుని మాటలను బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఇక సిలువను సమీపించేటువంటి ఆ యొక్క దినాల దగ్గరికి వచ్చాయి. ప్రభు చుట్టూ క్రిక్కిరిసినటువంటి జన సమూహం ఉంటున్నారు. గ్రీసు దేశం నుంచి వచ్చినటువంటి యూదులు ఆ పండుగలో యెరూషలేములో ఆరాధించేదానికి వచ్చారు. అకస్మాత్తుగా వారికి యేసును చూడాలి అనిపించింది. మొదట దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే వారు గ్రీసు దేశానికి చెందినవారు. ఏంటండి, మధ్యప్రాచ్యంలో ఇశ్రాయేలు దేశంలో ఉండే యేసును గూర్చిన వార్తలు ఎక్కడో గ్రీసు దేశంలో వినపడ్డామా? ఎంత వింత కదా. ప్రేమైనటువంటి వారిలో ఈ దినాల్లో అయితే టెలివిజన్ ఉంది, లేకపోతే ఈమెయిల్స్ ఉన్నాయి, టెలిఫోన్స్ ఉన్నాయి, SMS ల ద్వారా మన సందేశాలు పంపుతాం. ఆ రోజుల్లో అలాంటివి ఏవీ లేవి. అయితే ఇశ్రాయేలు దేశంలో మాత్రమే సంచరిస్తూ తన మహిమను చూపిస్తున్న ఈ దేవుని కుమారు గురించిన వార్త గ్రీసు దేశంలో వినపడ్డం అనేది ఎంత ఆశ్చర్యకరం అండి, ఎంత అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో గమనిస్తే వారు యెరూషలేమునకు వచ్చారు. యూదులకు ఒక కోరిక తమ జీవితంలో ఏంటంటే యెరూషలేమును చూడాలి, సొలొమోను నిర్మించిన యొక్క దేవాలయాన్ని చూడాలి. ఆ యూదులు పండుగ ఆచరించేదానికి యెరూషలేమునకు వచ్చేటువంటి దానిలో ఒక లోతైన, గంభీరమైన, ప్రగాఢమైన కోరిక ఏంటంటే యెరూషలేమును చూడాలి, ఆ యొక్క దేవాలయాన్ని చూడాలి, ఆ యొక్క ఎంతో దివ్యమైనటువంటి మందిరాన్ని చూడాలి అనే కోరికతో వస్తారు. అయితే యేసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి యూదులలో కొత్త కోరిక కలిగింది. ఏంటి ఆ కొత్త కోరిక? యెరూషలేమునే కాదు చూడవలసింది, ఎక్కడో గ్రీసు దేశం నుంచి వచ్చినటువంటి వారు సొలొమోను కొన్ని సంవత్సరాలు నిర్మించాడే ఆ యొక్క దేవాలయాన్నే కాదు, ఇంతకు యేసు ఎవరో అనేటువంటి కోరికలు ప్రారంభించాయండి. యేసును గూర్చినటువంటి వార్తలు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఎవరో ఎవరో ఎవరు అనేటువంటి కోరికలు వెదజల్లడం ప్రారంభిస్తాయి, చెలరేపడం ప్రారంభిస్తాయి, ఒక వ్యక్తి హృదయంలో పుట్టించడం ప్రారంభిస్తాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనములో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. ఆ యొక్క సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య యెరికో పట్టణంలోనే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ చాలా ధనవంతుడిగా పేరుగాంచినటువంటి జక్కయ్య ఒక కోరిక కలిగింది. ఏంటి ఆ కోరిక? యేసు ఎవరు అని చూడాలనుకున్నాడు. ఆ గ్రీసు దేశస్థులకు పుట్టిన కోరిక, అయ్యా, మేము యేసును చూడాలని కోరుచున్నాం. జక్కయ్యకు కలిగినటువంటి కోరిక యేసు ఎవరు అనేటువంటి కోరిక అతను కలిగినట్లుగా చూస్తాం. లూకా 19:4 చెప్తుంది, అతడు త్వరగా పరిగెత్తాడు. ఎంత గొప్ప సంగతి అండి! అంత కోరికనా యేసును చూడాలని, అంత ప్రగాఢమైన వాంఛనా యేసును చూడాలని. ప్రేమైన వారులారా, ధనవంతులకైనా దరిద్రులకైనా సుమధురమైనటువంటి నామం యేసునామం, మహిమాన్వితమైనటువంటి నామం యేసుక్రీస్తు నామం, అత్యంత శక్తిగల నామం యేసుక్రీస్తు నామం. దేవునికి స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిద్దాం. ఇంతకు ఎందుకు ఒక్కొక్క వ్యక్తి యేసును చూడాలని కోరుతారు, యేసు దగ్గరికి రావాలని కోరుతారు? జబ్బులు బాగుపడాలని కొందరు, అద్భుతములు కావాలని కొందరు, అద్భుతములు చూడాలని కొందరు, పాపము చేసి పరితపించి తమ జీవితంలో శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి మరికొందరు రక్షణ కొరకు, శాంతి సమాధానాల కొరకు యేసు దగ్గరికి రావాలని కోరడం ప్రారంభిస్తారు. దేవుని వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50వ వచనం వరకు పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి వ్రాయబడింది. లూకా 7:37 చెబుతుంది, ఎప్పుడైతే యేసు ఒక వ్యక్తి ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకునిందో, ప్రేమైన వారులారా, ఆమె ఏం చేసిందంటే అత్తరు బుడ్డి తీసుకొని ప్రభు ఉండేటువంటి చోటికి రావడం ప్రారంభించింది. ప్రేమైన వారులారా, పాపాత్మురాలైన స్త్రీ, ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ అంటే ఇంకెంత పాపం యొక్క స్థాయి పెరిగిందో మనం ఊహించవచ్చు. ఆమె ఇంటిలో అత్యంత ఖరీదైనటువంటి అత్తరు బుడ్డి ఉంది. అంటే చాలా సుసంపన్నమైన, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంది. అయితే ఆమె హృదయంలో తీరని ఆరాటం ఉంది.
ఒక వ్యక్తికి సంపద ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, అంతస్తు ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, కావలసినటువంటి విలాసవంతమైన జీవితం ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండదు. ప్రేమైన వారలారా, దేవుని వాక్యంలో గమనిస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది కదా, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు ఎంతైనా సంపాదించనివ్వండి, వారు ఎంతైనా ఈ లోకంలో విలాసవంతమైన జీవితాన్ని జీవించనివ్వండి, అయితే వారికి నెమ్మది ఉండదు అని యెహోవా సెలవిచ్చుచుంటున్నాడు. కొద్ది కాలం కిందట